శంకర్ గారు కలిసారు. శంకర్ వాళ్ళ కొడుకు ప్రసాద్, నా పేరు వరప్రసాద్, ఇక్కడ ప్రసాద్ గారు కలిసారు. అక్కడ నుంచి ఇడికి మా ఇంటికి వచ్చింది. రాలేదు, వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం మధ్యాహ్నం 2 మా విన్నుని పెడతాను నాకు. అవి విన్నులో ఆటలైతే కొనసాగుతుండే మార్నింగ్ నుండి. ఏం చేస్తున్నారు మీరు? అవునండి, ఎట్లా ఆడుతున్నారు? ఏమైంది మీకు? ఇద్దరు పిల్లలు ఉంటే ఈ విధంగా ఆడుకుంటారు అనమాట. ఒక్కరు ఉంటే సింగిల్గా ఉంటారు. ఎలా ఆడుకుంటారు? ఏంటి నాన్న, ఏం చేస్తున్నది? అట్లాంటి ఏంటిది? చిన్న టైగరా? చిన్న టైగర్ వచ్చిందా? ఏమొచ్చింది? చిన్న టైగరా? పెద్ద టైగర్ ఏం కాదు. చిన్నాడు విన్నాడు ఎత్తుతాడు. చాలా పైకి వెళ్ళినాయి. దున్నెత్తుకుంటాడా? ఎక్కువ అమ్మ దున్నెత్తుకుంటాడు. బరువు ఉన్నాడా? ఎక్కువ మళ్ళీ ఎక్కువ బరువు ఉన్నాడా? కార్తీ విన్నుకో జున్ను బరువు ఉన్నాడా? నువ్వు ఎత్తుకుంటాడు. ఇప్పుడు జున్ను ఎత్తుకుంటాడు విన్ను. బరువు ఉన్నాడట. పడిపోతాడు, గుండె తాకుతుంది. నానా దెబ్బ తాకుతాయి అందులో. రేపు యాదగిరిగుట్ట వెళ్ళేది ఉందన్నమాట. యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ ఉంది. సో ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. ఎప్పుడు రెగ్యులర్ వెళ్ళిన యాదగిరిగుట్టకి అయితే కార్లో వెళ్ళేది, బస్సులో ఎప్పుడు వెళ్ళలేదు. సో కరీంనగర్ టు యాదగిరిగుట్ట ఎలా వెళ్ళడం అనేది రేపు చూద్దాం. అయితే కరీంనగర్ టు వరంగల్ వెళ్ళడమా, కరీంనగర్ టు సిద్దిపేట నుంచి సిద్దిపేట జనగాం యాదగిరిగుట్ట పోవడం అనేది చూద్దాం. మా పిల్లలు అల్లరైతే ఘోరంగా పడుతుంది. అమ్మాయి ఎట్లా ఆడుతున్నారు? అయ్యే పడిపోతారు దెబ్బ తాకుతారు. ఎట్లా ఆడుతున్నారు చూడండి వీళ్ళు. బుల్ ఫైటింగ్ వేస్తున్నారా మీరు? ఇద్దరు ఎద్దులు కొట్లాడుతున్నాయి. ఎద్దులా ఎక్కడ ఆడుతు? కోరుకు వస్తుంది కోరుకు. బల్ల తాకుతుంది. కరీంనగర్లో ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాను. కరీంనగర్ టు యాదగిరిగుట్ట బస్సెస్ అనేవి నడవయట. కరీంనగర్ టు సిద్దిపేట ఇవ్వమంటారు, సిద్దిపేట నుండి మళ్ళీ జనగా ఉంటూ యాదగిరిగుట్ట ఇవ్వమని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అయితే కరీంనగర్ బస్ స్టాండ్ చూసారు కదా, మొత్తం కలకల ఆడుతుందంట. ఫుల్ పబ్లిక్తో ఉంది. సో యాదగిరిగుట్ట బస్ అయితే లేదు. రేపు ఎలా వెళ్ళాలనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. బండి మీద వచ్చాను ఇక్కడికి. 2:33 కరీంనగర్ బస్ స్టేషన్లో అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. స్కూల్ కాలేజ్ పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు అనమాట. ఇది మన కరీంనగర్ బస్ స్టేషన్లో ఇప్పుడు ఫుల్ బస్సులతోని ఫుల్ పబ్లిక్తోని కిలకిల ఆడుతుంది అనమాట. కిటకిటలు ఆడుతుంది. సాయంత్రం 6 అవుతుంది. అప్పుడు నేను వెళ్ళినా అంటే ఇంట్లోకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చిన అనమాట. మధ్య మన హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గరికి అక్కడికి వెళ్ళాను. రాగా మధ్యలో అమ్మ కలిసింది, వాకింగ్ వెళ్ళానమాట. అమ్మ తీసుకొని వచ్చాను. వీళ్ళు పకోడీ మిర్చి కావాలంటే వీళ్ళకు పకోడీ మిర్చి ఇస్తాను, పాల ప్యాకెట్ ఇస్తాను అనమాట. తింటా పకోడీ మిర్చి ఇది ఒకసారి జున్నాని పకోడీ తీసుకొచ్చింది, నేను తింటా. పకోడీ మిర్చి అంటే ఇష్టం వీళ్ళకి అనమాట. జున్ను విందుకు అమ్మకు నాకు కూడా ఇష్టమే అనుకోరికే తింటున్నాం. రాత్రి 8:08 మా జున్నాని విన్నాను చూసారా. నేను వేస్తాను తెచ్చుకోపో జున్ను. తమ్ముడు చూడలేదు. నువ్వు అన్నయ్య అడుగుపోయా. హాయ్ అన్నయ్య రమ్మన్ విన్ను. అన్నయ్య రమ్మన్. అన్నయ్య రేపోట. రేపు లేట్ అవుతుంది మరి. పోదాం, నేనే ఉందామా? మా విన్నా అని బయటకు వచ్చి చూదేమంటున్నా నేను.
బయటకు వద్దాం అనుకుంటాను అన్నమాట. ఎట్లా చేస్తున్నారు చూడండి. నేను ఉంటావా మరి చీకటి అవుతుంది, బయటకు పోదామా వద్దా? మరి తెచ్చుకోపు, షూ తెచ్చుకోపో. ఇట్లా అడుగు మరి అన్న, ప్లీజ్ అన్నయ్య షూ అను మంచిగా గిడి చూసుకునే పో. చిన్న ప్లీజ్ అట పో, ప్లీజ్ నాని బంగారం కదా, ప్లీజ్ కదా. తమ్ముడు షూ తీసుకొచ్చి తమ్ముడికి ఏవా, తమ్ముడు కట్టి షూ అడి ఓకేనా. నువ్వు తెచ్చుకోపో బెట్ట, మరి ఇన్నే ఉంటాం, నా దగ్గర టైం అయిపోతుంది. నేను బయటకు పోదాను రెడీ అయినారు, ఇన్నే ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. తెచ్చుకోపో షూ. మరి నేను పోతా, మరి బయటకు పోతా నేను పోతా. నువ్వు తెచ్చుకోపో, నువ్వు తెచ్చుకోపో. ఏడితేనే తీసుకపోను, ఏడితేనే తీసుకపోను పో. తీసుకో, బెల్ట్ పెట్టే ఉంది, బెల్ట్ పెట్టే ఉంది కానీ పో. జున్ను తెచ్చుకున్నాడు అన్నయ్య, నువ్వు తెచ్చుకోపో. నేను ఆయన్నే ఉందా తీత ఇద్దరు అవుతాడు ఓకేనా. సో మా విన్ను నాని ఇలా చేస్తున్నాను చూసారా. ఏముంది మట్టి ఉందాడా, పద. పెళ్లి పాటనా? పెళ్లి పాట వస్తలేదు, వేరే పాట బయట, వేరే పాట వస్తుందా. బయటకు వెళ్తున్నాం, జున్ను నేను వెళ్తున్నా. జున్ను నాని అదే ఏం పాటనే, ఏం పాట అర్చది చూసారా. రాత్రి 8 గంటల 15 నిమిషాలు అవుతుంది. సరేదా దిగు, నువ్వు ఇచ్చిపెట్టు దిగు, దా బండి దగ్గరికి వెళ్తుందా. చలో బయటకు వెళ్తున్నాం. సో ప్రజెంట్ అయితే మనం జ్యోతి నగర్కి వచ్చాము. జ్యోతి నగర్ సార్ పేరు శంకర్ గారు కలిసారు. శంకర్ వాళ్ళ కొడుకు ప్రసాద్, నా పేరు వరప్రసాద్, ఇక్కడ ప్రసాద్ గారు కలిసారు. చాలా సంతోషంగా ఫీలింగ్ అనమాట. అంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట, రెగ్యులర్ ఫాలో అవుతారట. సో థ్యాంక్ యూ అండి. రాత్రి 9 గంటలకు ఆకోరెడ్డికి వచ్చిన మా విన్నాడు జున్నాడు మొక్కలు అసలు నిద్ర లేవు చూసేలా. ఆకోరెడ్డి కాడికి వచ్చినాం, ఆట ఆడుతున్నారు ఇప్పుడు. ఇదేమో యాక్చువల్ అందరూ పడుకునే టైం కదా. తర్వాత ఏం చేస్తాడు, ఏం చేస్తాడు అక్కడ ఉన్నాయి. కోడి ఉన్నాయట, కోడి పిల్లలు తెచ్చాలి. అవి ఒకటి జున్నా అనేవి బాబు చూస్తాను కోడి పిల్లలు. ఎట్లా దూకింది కోడి, ఎట్లా దూకిందా? ఇటుకి వచ్చిండు, అక్కడికి వచ్చి అన్నం తిన్నారు ఇద్దరు జున్ను విన్నులు. నేను నాల తాగలేదా? తాగు మరి, తాగుతాను తాగు. సరే మరి బాధనే పోతాను ఇక. ఉండు, నువ్వు ఉండి ఇక్కడే ఉండు. వస్తావా? ఉంటా, కోడితో ఆడుకోవా? బబ్బు రోజుతో ఆడుకోవా? ఆడుకుంటావా? ఆడుకో మరి, పోతాను. బాయ్ బాయ్ బాయ్, టాటా టాటా. జున్ను విన్ను బాయ్ చెప్తాలే, పోతాను బయటికి. టాటా టాటా బాయ్ బాయ్. జున్ను బాయ్ బేట, నానే బాయ్. ఉంటారా? పోతానక్క. ఏమొస్తుంది బేట? ఓహో, మాతోనే చందమామ ముందర చూసారు కదా, ఆకాశంలో చందమామ కనిపిస్తుంది. అయితే విన్నాని మాతోనే వస్తుందని చెప్తున్నాను అనమాట. చూసారా, మేము వచ్చేసి ఆదర్శ పోర్ట్ నుంచి ఆదర్శ బోర్డులో ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. మాతో పాటు చందమామ వస్తుంది కదా నాని. జున్ను చందమామ వస్తుందా? జున్నా నిద్ర వస్తుంది చూసారా. ఇప్పుడు నిద్ర పోతాను జున్నాని, తొందర ఇంటికి వెళ్ళాలి. 10 అవుతుంది కదా. వచ్చిందా మనతో చందమామ? చందమామ మాతోనే వచ్చిందట. విన్నాను చూసిస్తాడు చందమామ. అక్కడ నుంచి ఇడికి మా ఇంటికి వచ్చింది. రాలేదు, వచ్చింది. కనబడతలేదా? కనబడుతుందా బేటాకు? పోలే, ఇట్రా కనబడుతుంది, ఇట్రా ఇట్రా కనబడదా. జున్ను వచ్చిందా? చందమామ వచ్చిందా? చూడ వచ్చిందా? చూడ వచ్చిందా? అడుగుడు చందమామ, అడుగుడు